ఇప్పుడే మహేష్ బాబు గారిది అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో రాబోతున్న గ్లోబల్ టోట్ ఈ మూవీ నుంచి విలన్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయితే చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది. ఆ ఫస్ట్ లుక్ మీద మీ ఒపీనియన్ ఏంటని నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఈ ప్రీటీ ఓల్డ్ యావరేజ్ లుక్ అయితే అనిపించింది. బట్ మన రాజమౌళి గారు ఫర్ ద ఫస్ట్ టైం సైఫైలా విలన్ కి ఈ రేంజ్ లో ప్రెసెంట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయినా చెప్పాలి. ఇంతకు ముందు ఈగ మూవీలో సుధీర్ గారిని ఇదే విధంగా ప్రెసెంట్ అయితే చేశారు. బట్ అక్కడ అదొక డిఫరెంట్ వరల్డ్ లా ఉంటుంది. ఫుల్ కమర్షియల్ గా అండ్ చాలా పోస్టర్స్ ని ఈ పోస్టర్ చూసిన తర్వాత చాలా పోస్టర్ తో కంపేర్ అయితే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 24 మూవీలో సూర్య గారి ఆత్రేయ రోల్ తోని వీళ్ళతో అయితే కంపేర్ అయితే చేస్తున్నారు. అండ్ ఎవరితో కంపేర్ చేసుకున్న రాజమౌళి బిజినెస్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. ఎందుకంటే తను మూవీ మీద మంచిగా అనుకున్న చెడుగా అనుకున్న తనకైతే మూవీ పబ్లిసిటీ అయితే కావాలి. సో ఈ విధంగా ఈ ఒక్క పోస్టర్ తో ఇప్పుడు తమిళ్, తెలుగు, హిందీలో కూడా క్రిష్ మూవీలోని ఆ విలన్ లుక్ తో కంపేర్ చేసి అయితే పోస్టులు అయితే వేస్తున్నారు. సో ఇంకా ఆల్ ఇండస్ట్రీ నుంచి ఈ మూవీకి ఒక బజ్ అయితే వస్తుందనే చెప్పాలి. సో ఈ పోస్టర్ ద్వారా అది ఒకటైతే క్లిక్ అయితే అయిందనే చెప్పాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉన్నారు కాబట్టి మలయాళం ఇండస్ట్రీ ఎలాగా మహేష్ బాబు గారు లుక్ అయితే ఇంకా రావాలి. అది ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా మన ఇమాజినేషన్ కి వదిలేసుకోవచ్చు. నవంబర్ 15th అయితే వస్తుంది. రాజమౌళి దొరికిపోతాడు అండ్ రాజమౌళి పని అయింది అని చెప్పి అయితే అంటున్నారు. అండ్ ఎందుకంటే పోస్టర్ చూసుకుంటే చాలా ఆర్టిఫిషియల్ గా అండ్ ఏతో జనరేట్ చేసినారని చెప్పి అనిపిస్తుంది. కొంతవరకు అయితే అలానే అనిపిస్తుంది. రాజమౌళి స్టాండర్డ్ గా కూడా లేదనే చెప్పాలి. బట్ రాజమౌళిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు. తన క్యాపబిలిటీ, తన రేంజ్ అంటే మన అందరికి తెలుసు. అలాగే తన విలన్ ని ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారో కూడా మనకు తెలుసు. సాయి మూవీ నుండి చూస్తున్నాం. ఈగ అండ్ బాహుబలి తీరా ప్రతి ఒక్క మూవీలో కూడా విలన్ లో ఒక పృథ్వీరాజ్ సుకుమారన్ అదే రేంజ్ లో చూపించబోతున్నాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. సో కొంతమంది అంజీ మూవీతో కూడా కంపేర్ అయితే చేస్తున్నారు. అంజీ మూవీలో కూడా విలన్ కూడా అంటే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా కొంచెం లీక్ అయిందని చెప్పి దాంతో కంపేర్ చేసి అయితే చేస్తున్నారు. సంజీవన్ కోసం మహేష్ బాబు గారి దగ్గర సుకుమార్ గారు వచ్చి పెట్టి తర్వాత తన అయితే సంజీవన్ తీసుకురావడానికి పంపిస్తాడు అన్నట్లయితే చెప్తున్నారు స్టోరీ. సో రాజమౌళి గారి స్టోరీస్ చాలా సింపుల్ గానే ఉంటాయి. తన ప్రెజెంటేషన్, తన ఎమోషన్స్, కనెక్టివిటీ మీదనే మూవీ రన్ అయితే అవుతాయి. సో ఇది కూడా అంతే. స్టోరీ ఎంత సింపుల్ గా ఉన్నా కూడా రాజమౌళి గారు తన డైరెక్షన్స్ తో మీకేం అనిపించింది విలన్ ఫస్ట్ లుక్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. ఫాలో అయితే అవ్వండి. అండ్ కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే